విష్ణుమూర్తికి ఆలయాలు ఉన్నాయి కానీ బహు తక్కువగా ఉంటాయి. శివాలయాలు ప్రతి చోట ఉన్నాయి కానీ శివాలయంలో లింగాకారానికి మాత్రమే మనం పూజిస్తాం. విగ్రహ రూపంలో శివునికి పూజ ఒక త్రిమూర్తుల గుడిలోనే కార్తీక మాసం ఆఖరి ఆదివారం నాడు ఈరోజు పూజకొచ్చిన వారందరూ కూడా విగ్రహ రూపంలో ఉన్న శివునికి నమస్కారం చేస్తారు. అలాగే ఈ యొక్క మీకేమైనా కోరికలు ఉంటే ఈ మందిరం చుట్టూ ఎన్నిసార్లు ప్రదర్శన చేయాలి? తెలియని వారు తెలుసుకోండమ్మా. 11 సార్లు లెక్కగా చేయాలి. 12 కుదరదు, 10 కుదరదు, లెక్కగా 11. మీరు ఆకులో, రాళ్ళలో, పువ్వులో, వాయిస్లో, పెన్నో పేపర్ పట్టుకొని 11 సార్లు జ్ఞాపకంగా తిరిగిన తర్వాత మందిరంలోకి వెళ్ళవచ్చు. శ్రీశాగుడిలాగా మనకి ద్వారం ఒకరు ఉండిపోకుండా మందిరంలోకి వెళ్ళి స్వామివారి ముందు మోకాళ్ళ మీద నిలబడి స్వామివారి ముందు 2 చేతులు ఇలా గాంచి స్వామి అంతా మీదే బాధ్యత అని చెప్పి 2 దోసిళ్ళు పట్టి స్వామివారికి మీకు కావలసిన కోరికలు కోరుకోవాలి. కళ్ళు పోయకుండా కోరుకోవాలి. మీకు ఒకవేళ ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్య సంపద. ధనము కావాలనుకోండి, ధన సంపద. విద్య కావాలనుకోండి, విద్యా సంపద. సంతానము కావలసిన వారికి సంతాన సంపద. వివాహము కావలసిన వారికి కళ్యాణ సంపద. ధనము కావలసిన వారికి ధన సంపద. ఇలా గృహము కావలసిన వారికి గృహ సంపద. అలాగా మనం ఈ గుడి దగ్గర అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎంతో వందల మంది నాకు పోయిన వస్తువులు ఇక్కడ పూజ చేసుకుంటే అనారోగ్యంతో డాక్టర్లు కూడా దగ్గర దగ్గర కూడా తగ్గనిది ఈ గుడి మందిరం దగ్గర పూజించుకుంటే ఆరోగ్యం కోసం బాగా అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యం కోసం 5 వారాలు చేస్తే అలాగే సంతానం కావాల్సిన వారు 7 వారాలు ఇక్కడ వ్రతం చేసుకుంటే వాళ్ళకి సంతాన భాగ్యానికి 9 వారాలు. కళ్యాణం కావాల్సిన వారి కోసం